హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే చూడటం జరిగింది. మూవీ నాకు ఎలా అనిపించింది నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటాను. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన మన చిరంజీవి గారు తన ఫ్యామిలీకి వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు, వాటిని ఎలా ఫేస్ చేశారు అనేది మూవీ యొక్క స్టోరీ లైన్ చాలా చిన్నదే అయినప్పటికీ కూడా డైలాగ్స్ కానీ, ఎమోషన్ కానీ, డ్రామా కానీ డైరెక్టర్ గారు అయితే బాగా రాసుకున్నారు, బాగా ప్రజెంట్ చేశారు. మూవీలో మనమైతే వింటేజ్ చిరంజీవి గారిని అయితే ఖచ్చితంగా చూస్తాము. ఆయన కామెడీ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన ఆఫ్ స్క్రీన్లో కొన్ని స్వాగ్స్ అయితే ఉంటాయి, కామెడీ డైలాగ్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా అనిల్ రావిపూడి గారు గుర్తించి మూవీలో అయితే ప్రజెంట్ చేశారు. ఆయన స్టైల్ కానీ, ఆయన స్వాగ్ కానీ, ఆయన గ్రేస్ కానీ బాగా క్యాప్చర్ చేశారు. ద రియల్ చిరంజీవి గారు ఈస్ బ్యాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మాత్రం బీజిఎం మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవాలి. మూవీకి తగ్గట్టుగా అయితే ఉన్నది. నెక్స్ట్ సాంగ్స్ గురించి చెప్పాలంటే సాంగ్స్ మాత్రం మీసాల పిల్ల సాంగ్ కానీ, మాస్ విక్టరీ సాంగ్ కానీ, శశిరేఖ సాంగ్ కానీ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ మొత్తం గోల అయిపోయింది. ముఖ్యంగా శశిరేఖ సాంగ్ మాత్రం చాలా విజిల్స్ అయితే పడ్డాయి. మాస్ విక్టరీ సాంగ్ కూడా చాలా బాగుంటాయి. అలాగే డైలాగ్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. రియలిస్టిక్ గా చాలా దగ్గరగా అయితే ఉంటాయి. ముఖ్యంగా పార్టీలో అయితే ఒక సీన్ వస్తుంది, అమ్మాయిల మధ్య జరుగుతుంది. అమ్మాయిలు సెక్షన్స్ ని ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు, దానివల్ల చాలా మంది ఎలా బాధపడుతున్నారు దాని మీద ఒక సీన్ అయితే ఉంటుంది. చాలా బాగుంది ఆ సీన్ మాత్రం, చాలా మంది కనెక్ట్ అవుతుంది. మూవీలో మనకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా డైలాగ్స్ అయితే ఉంటాయి, చాలా సీన్స్ అయితే ఉంటాయి. అవి అయితే చాలా బాగా రాసుకున్నారు. కపుల్స్ ఖచ్చితంగా చూడాలి ఆ సీన్స్ మాత్రం. లాస్ట్ లో వెంకటేష్ గారి కెమెరా కూడా చాలా బాగుంటది, పర్ఫెక్ట్ గా అయితే ఉంటది. వెంకీ గారి, చిరు గారి కామెడీ కూడా చాలా బాగుంటది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటది. చిన్న స్టోరీ లైన్ అయినప్పటికీ కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే వితౌట్ ఎనీ ల్యాగ్ సీన్స్, వితౌట్ ఎనీ అన్నెసరీ సీన్స్. ఎక్కడ ఏ సీన్ ఉండాలో అదే ఉన్నది, ఎక్కడ ల్యాగ్ అయితే లేదు. 2 గంటల 40 నిమిషాలు ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా ఫుల్ మీల్స్ తిన్నట్టు ఉంటుంది మూవీ అయితే మాత్రం. కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్ మూవీ అనే చెప్పాలి ఫెస్టివల్కి. తప్పకుండా అయితే అందరూ థియేటర్లో చూడండి. ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.